దగ్గర నుంచి ఆయుష్ హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఇవన్నీ ప్రత్యేకించి, ఎందుకంటే మార్చి 14న ఫార్మేషన్ డే జనసేన పార్టీ ఇది. ఆ రోజున ప్రతి సమస్య మీద ఆ ఆవిర్భావ సభలో నేను అన్ని మాట్లాడతాను. సంపూర్ణమైన మేనిఫెస్టోని కూడా అది మార్చి 14 పెట్టాలని కోరుకున్నా, కానీ సమయభావం కొద్ది రోజులు లేట్ అయ్యేలా పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ఇవన్నీ ప్రస్తావిస్తాను ఆ రోజున. అందుకని దయచేసి అప్పటిదాకా మీరు నాకు సహనం పాటించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. రెవల్యూషన్ హ్యాస్ బిగన్ అనే పదానికి, విప్లవం మార్పుకి, ఇంతమంది యువతకి ఉద్యోగాలు కావాలి అంటే, ఉదాహరణకి నా మీద కేసులు ఉన్నాయనుకుందాం. ముఖ్యమంత్రి గారిని తిట్టలేను, ప్రధానమంత్రి గారిని తిట్టలేను. ఏదన్నా మాట్లాడితే ఎందుకు మా వాళ్ళకి ఇలా చేశారు, పరిశ్రమ పెట్టలేదంటే పిఎంఓ ఆఫీస్ నుంచి అలా చూపిస్తారు, నీ మీద ఛార్జ్ షీట్ చేయమంటాం అని. మాట్లాడలేను. నాయకులకి క్రిమినల్ కేసులు ఉంటాయి. సమస్య ఏంటంటే మన వైపు మాట్లాడలేరు. అది వాళ్ళు తప్ప ఒప్ప అనే కంటే కూడా మనకి న్యాయం జరగదు, అంతే. నేను చెప్తున్నాను, నాకు వ్యక్తిగతంగా నాకు సంపాదన మీద అవసరం లేదు. అందుకని మీకు నేను అండగా నిలబడి పోరాటం చేయగలను. నందికొట్కూరులో కొణిదెల గ్రామం ఎలా ఉందో, కొణిదెల ఇంటి పేరు ఎలా ఉందో, ఒక రోజున రాయలసీమ, రాబోయే రోజుల్లో రాయలసీమ జనసేన అడ్డా అవుపోతుంది. ఒకటే, ఇన్ని దశాబ్దాలు కొన్ని కుటుంబాలకి పల్లకిలు మోసాం, ఇన్ని దశాబ్దాలు మోసాం. ఒకే కుటుంబాలకి, కొన్ని కుటుంబాలకి చాలు, మోసిన పల్లకీలు చాలు. కొత్త నాయకులు రావాలి, కొత్త ప్రభుత్వాలు రావాలి. మాట మార్చే నాయకులు కాదు, మాట నిలబెట్టుకునే రాజకీయ నాయకులు కావాలి. నేను కోరుకుంటుంది ఒకటే, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అని చెప్పి, మోసీలకి అసలు హాస్టల్స్ అది గవర్నమెంట్ కల్పించనుకోండి, అందరికీ కలిపి కామన్ స్కూల్ సిస్టమ్ పెడదాం, కామన్ కాలేజ్ సిస్టమ్ పెడదాం. అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, అందరూ ఒకే చోట చదువుకోవాలి. అలాంటి పరిస్థితులు నేను తీసుకొస్తాను.